చాలా అద్భుతంగా చేసుకొని అందరూ వచ్చారు. అండ్ కృష్ణాంజనేయ గారు, టు స్టార్ట్ విత్, ఈ అగ్గిపుల్లలు గీసుకునే కార్యక్రమం ఏంటండి? పరస్పరం వీళ్ళకిద్దరు ఉన్నారట, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ చాలు పార్టీని దుంపనాశనం చేయడానికి. అయితే కూటమికి ఇంకా పెద్ద ఫెసిలిటీ, నాగబాబు ఒక్కరేట కౌంటర్ అటాక్. వీళ్ళు పార్టీలు చక్కదిద్దుకోవటం మానేసి ఇంకోళ్ళ మీద బురజల్లే కార్యక్రమాలు అయితే అటు కూటమి ఇటు వైసీపీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు? కృష్ణాంజనేయ గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకో. సో అది మొత్తానికంటే కూటమి వైపు నుంచి ఆ రకంగాను, వైసీపీ వైపు నుంచి ఈ రకంగాను ఇలా పరస్పరం ఈ సోషల్ మీడియా దాడులు చేసుకుంటున్నారు, కానీ పార్టీలని చక్కదిద్దుకునే ప్రయత్నం అయితే ఎవరూ చేయట్లేదు. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గారి విషయంలో మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తుంది. సరే, ఏనేహో కృష్ణాంజనేయులు గారు ఈజ్ బ్యాక్. కృష్ణాంజనేయులు గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. వాసుదేవన్ గారు వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. ఏ రాజకీయ పార్టీలో అయినా సరే అధినాయకుడు చుట్టూ కూడా ఒక కోటరీ ఉంటుంది. ఆ కోటరీ కీలకమైనటువంటి నిర్ణయాలు చేస్తుంది. అదేవిధంగా అధినాయకుడి మీద ఉండేటువంటి అసంతృప్తి ఆ కోటరీ మీద కొంత కింది స్థాయి నాయకత్వం వ్యక్తం చేసేటువంటి సందర్భాలు ప్రతి రాజకీయ పార్టీలో, అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఈ సర్వసాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన తర్వాత అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకత్వం మెయిన్గా ప్రజలలాగూ నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనికిరాడు, ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి వెనక్కి వల్ల కాదు, దించేద్దాం అనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకొని ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి కింది స్థాయి నాయకత్వం అంతా కూడా అప్పటి వరకు ఎవరు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా కోటరీ మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎక్కువ మంది విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేసిన వాళ్ళు ఉండాలి. విజయసాయిరెడ్డి బయటకు వెళ్తూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమనలా, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ మీద అంటే జగన్మోహన్ రెడ్డి పాలన సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏం చేయలేదు. ఒక డిఫాక్టో సీఎంగా ఉద్యోగుల సంఘాలతో మీటింగులు పెట్టాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేవిధంగా నాయకులతో ఆయనే మాట్లాడాడు, ప్రెస్ మీట్లో ఆయనే మాట్లాడాడు, ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి పరిస్థితి. అంటే ఎవరి అనుమతితో చేశాడు ఇది? జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆయన అనుమతి మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు. అంతేగాని నువ్వు తాడేపల్లి ఇంట్లో కూర్చో, నేను వెళ్ళి మొత్తం చక్కదిద్దుకొని వస్తానని ఆయన కూర్చోబెట్టాడా? కూర్చోబెట్టలేడు కదా. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేశాడు. తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీడియాని ఫేస్ చేయాలన్నా, బయటికి రాలన్నా అసలు అవసరమే లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను ముఖ్యమంత్రిని ఆయన ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నేను జనంలోకి వెళ్ళాలి, వేరే మార్గం లేదు అనేటువంటి దాని మీద వెంటనే బయటకు వచ్చాడు. బయట తిరుగుతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. జైలు పట్టుకొని తిరుగుతున్నాడు, జైలులో ఓదార్పు యాత్ర చేస్తున్నాడు, అన్ని చోట్ల తిరుగుతున్నాడు కదా. ఇది ఎప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఉండుంటే ఆ సమస్య వచ్చేది కాదు. అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారానికి ఒకసారి గమనిస్తే ఇప్పుడు నాగేంద్ర బాబు ప్రస్తావన వచ్చింది. కానీ నాగేంద్ర బాబు ఎందుకు అంటే పిఠాపురం వెళ్ళటం, పిఠాపురంలో వర్మ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దీంతో నాగేంద్ర బాబుకు సంబంధించినటువంటి చర్చ వస్తుంది. కానీ అసలు జనసేన పార్టీలో ప్రధానమైనటువంటి కింది స్థాయి నాయకత్వంలో చర్చ ఎవరి మీనా? నాదెండ్ల మనోహర్ మీనా. నాదెండ్ల మనోహర్ మొత్తం నాశనం చేస్తున్నాడు పార్టీని, తెలుగుదేశం పార్టీతో కుమ్మకాయాడు, అది చేసాడు, మా పార్టీని అంత ఇది చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ అనలేనటువంటి వాళ్ళందరూ కూడా నాదెండ్ల మనోహర్ని అంటారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పైన స్థానంలో తీసుకొచ్చి నాగేంద్ర బాబును కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు నాగేంద్ర బాబు మీద ఎవరైనా సరే ఇప్పుడు తమకు కోరుకున్నటువంటి పదవులు రానటువంటి వాళ్ళు, వ్యవహారం ఇలాంటి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసేదానికి అవకాశం ఉంది. అయితే కూటమిలో ప్రధానమైనటువంటిది ఏంటి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ కింది నాయకత్వంలో క్యాడర్ దగ్గర నుంచి అందరూ కూడా ఒక నామినేటెడ్ పోస్టులు రానటువంటి వాళ్ళు, లేకపోతే మంత్రి పదవి రానటువంటి వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి? చంద్రబాబు నాయుడు మంచోడే, చంద్రబాబు నాయుడు ఉంటే మనకు అవకాశం ఉండేది, కానీ నారా లోకేష్ వల్ల, నారా లోకేష్ నిర్ణయాల వల్ల, నారా లోకేష్ చుట్టూ కొంతమందిని కోటరీని పెట్టుకొని
హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళకి ఆయన ఇష్టారీతిన కొంతమందిని రాజ్యసభ సభ్యుల్ని అతనే తయారు చేసుకున్నారు, కొంతమంది కోటరీ ప్రకారంగా ఆయన కొంతమందిని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాలకు ఏమీ లేదు. డిఫెక్టో సీఎంగా పరిపాలనలోనూ నారా లోకేష్ చేస్తున్నాడు, పార్టీ వ్యవహారాల్లో కూడా నారా లోకేష్ చూస్తున్నాడు. కాబట్టే మాకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీలో కూడా ఈ విధమైనటువంటి వాదన ఉంది. ఈ విధమైనటువంటి వాదనలో ఒక ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరైతే రెండవ స్థానంలో ఉంటారో వాళ్ళ మీద కింది కేడర్లో ఈ విధమైనటువంటి అసంతృప్తి ఉండటం ప్రతి సందర్భంలో కూడా మనం చూడొచ్చు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆత్మగా చెప్పుకున్నటువంటి రామచంద్రరావుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆయన మీద కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి సందర్భాలు మనం చూసాం కదా. ఇలా ప్రతి సందర్భంలో కూడా గతంలో ఎన్టీ రామారావు దించేయటానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏం చూసుకున్నారు? ఎన్టీ రామారావు సతీమణి గనక ఆమె లక్ష్మీ పార్వతి వల్ల పార్టీ మొత్తం నష్టపోతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఈమె నిర్ణయాల వల్ల ఈవిడ రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తుందని ఒక సాకుగా చూపించి ఆ రోజున ఎన్టీ రామారావుని పదవీచ్యుతుని చేసి